హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్. ఈరోజు మనం ఈ రీడింగ్‌లో మీ లైఫ్‌కి సంబంధించి మీ లైఫ్‌లో యూనివర్స్ ఎట్లాంటి చేంజెస్ తేబోతుంది. అంటే ఈరోజు మనకి ఫుల్ మూన్ అండి. సో, ఫుల్ మూన్ రీడింగ్ అంటే చాలా చాలా స్పెషల్ రీడింగ్. దట్ టు డార్క్ ప్లస్ ఫుల్ మూన్ రీడింగ్ అంటే ఫుల్ మూన్ రోజు అంటే పౌర్ణమి రోజు డార్క్ రీడింగ్ ఆహ్, ఫుల్ అంటే చంద్రుడు అని మనము చందమామ అనుకుంటాం కదా! రెగ్యులర్ యూజింగ్‌లో. సో, చందమామ ఫుల్‌గా ఉంటుంది. అంటే చాలా చాలా ఎనర్జీస్ ఉంటాయండి యూనివర్స్‌లో. మూన్ ఎనర్జీస్ చక్కగా మీకు కనెక్ట్ అవుతాయి. యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది. సో, ఎవరైతే మీ లైఫ్ గురించి, మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ వీటి గురించి ఏవైతే తెలుసుకోవాలి అనుకుంటారో వాటన్నిటిని కూడా యూనివర్స్‌కి కన్వే చేయండి. మీ ఎనర్జీస్ అన్నీ కూడా యూనివర్స్‌కి చేరుతాయి. సో, యూనివర్స్ కూడా మీకు రైట్ మెసేజెస్‌ని అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, మీ అందరి తరపు నుంచి కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా నేను ఈ రోజైతే యూనివర్స్‌కి కన్వే చేస్తున్నానండి. ఆహ్, యూనివర్స్‌కి పంపిస్తున్నాను. ఫుల్ మూన్ ఎనర్జీస్ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ బిలీవ్ చేయండి. సో, ఫుల్ మూన్ రోజు మీకంతా మంచి జరుగుతుంది. రీడింగ్ కూడా చక్కగా నిన్న జరిగినట్టే పాజిటివ్ రీడింగ్ రావాలి. అసలు మీ లైఫ్‌లో చేంజెస్ రావాలి అనేది నేనైతే కోరుకుంటున్నాను. నాకు వాట్సాప్‌లో చాలా మంచి మెసేజెస్ వస్తున్నాయి. సో, నేనవి కూడా మీకు పెడతానండి. విత్ వాళ్ళ పర్మిషన్‌తో మీకు పెడతాను. సో, అట్లాంటి చేంజెస్ అనేవి రావడం మనందరికీ కూడా హ్యాపీ మొమెంట్స్. మీ లైఫ్‌లో కూడా మీరు ఏం కోరుకుంటున్నారో, అసలు మీరు ఏం కావాలి అనుకుంటున్నారో, అవన్నీ కూడా మీ లైఫ్‌లో అందుతాయి మీకు తొందరలోనే. అది ప్రొఫెషనల్ లైఫ్ అయినా అయ్యుండొచ్చు, కెరియర్ లేకపోతే మనీ, లేకపోతే హెల్త్ లేదా ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైనా కూడా. సో, హ్యాపీగా ఉండండి. బిలీవ్ చేయండి. స్ట్రాంగ్‌గా ఉండండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ మంచి హెల్త్, వెల్త్ ఇవ్వాలని యూనివర్స్‌నైతే నేను ప్రతిరోజు నేను ప్రేయర్ ద్వారా యూనివర్స్‌కి మీ యొక్క విషెస్ అన్నిటిని కూడా అందిస్తున్నానండి. ఎవరైతే నా ఫాలోవర్స్ ఉంటారో, ఎవరైతే నా సబ్‌స్క్రైబర్స్ నా రీడింగ్స్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఒక హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ చేంజెస్ అనేవి మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీ లైఫ్‌లో జరుగుతుంది అనేది బిలీవ్ చేయండి. సో, ఎవరైతే రెగ్యులర్‌గా రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు రీడింగ్స్ అన్నీ కూడా రెజొనేట్ అవుతున్నాయక్కా అని నాకు మెసేజ్ చేస్తున్నారో, లేదా కామెంట్ ద్వారా మీ ఒపీనియన్స్ తెలియజేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. సో, మీ కామెంట్స్ అన్నిటిని కూడా నేను థరోగా చదువుతున్నాను. కాకపోతే నాకు రిప్లైస్ ఇవ్వడానికి కొంచెం టైమ్‌లీగా నేను రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అందరి గురించి కూడా మీరు పెట్టే ప్రతి కామెంట్ దాంట్లో మీరు మెన్షన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని కూడా నేను యూనివర్స్‌కి కన్వే చేయడం అయితే జరుగుతుంది. సో, యూనివర్స్ మీరు హ్యాపీగా ఉండాలని యూనివర్స్ ఎప్పుడైతే మీ విషెస్ అన్నిటిని కూడా నా ద్వారా తీసుకుంటుందో మీకన్నీ కూడా మీ లైఫ్‌లో ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ మంచి సక్సెస్‌ఫుల్ లైఫ్ అయితే మీరు లీడ్ చేయగలుగుతారు. అట్లాంటి లైఫ్ మీకు వస్తుంది అనేది మీరు బిలీవ్ చేయండి. ఇవన్నీ నేనిస్తుందో లేకపోతే మీరు తెచ్చుకుంటుందనేది కాకుండా యూనివర్స్ మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్స్ మనకి ప్రతి విషయంలోనూ కూడా అన్నింట్లోనూ కూడా మనకి పాజిటివ్ థాట్స్‌తో ఉండి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి కూడా మన లైఫ్‌లో అట్లాంటి చేంజెసే జరుగుతాయి. ఎవ్వరు కూడా నెగెటివ్ అనేది పక్కన పెట్టేసేయండి. ఎవరి విషయంలోనూ కూడా నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, నెగెటివ్‌గా మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేయొద్దు. మీరు బాధపడుతున్నా సరే అది జస్ట్ ఓన్లీ ఈ టైం నాకు ఇట్లా ఉంది. ఇవన్నీ నాకు హీల్ అయిపోతాయి. ఇవన్నీ నాకు పక్కకు వెళ్ళిపోతాయి అని బిలీవ్ చేయడం అయితే మీరు స్టార్ట్ చేయండి. ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ గైస్. సో, మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో, టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంకైనా అంటే ఏ రోజైనా కూడా మీరు మీ ఎనర్జీస్‌ని రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు చూస్తున్న టైంకి మీరు రీడింగ్ కనెక్ట్ అవుతే ఈ ఎనర్జీస్ మీకోసమే అనేది మీరు అర్థం చేసుకోండి. ఆహ్, స్పెషల్ డే అని కదా చెప్తున్నాను. స్పెషల్ డే మళ్ళీ మీకు ఆహ్, ఎర్త్ రీడింగ్ కూడా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎర్త్ రీడింగ్ కూడా చేస్తాను. ఎర్త్ రీడింగ్ అంటే ఎర్త్ రీడింగ్ ఏంటక్క అని మీకు అందరికి డౌట్ రావచ్చు. ఎర్త్‌లో నుంచి వచ్చిన మనకి ఆహ్, ఇవేవైతే హీలింగ్ స్టోన్స్ ఉంటాయో వాటితో నేను మీకు హీలింగ్ మెథడ్స్
మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో వాటన్నిటిని కూడా నేను హీల్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మీకు పూర్తిగా వీటి నేమ్స్ అవి మీకు అర్థం కాకపోవచ్చు. బట్ నేను మీకు మీ ప్రాబ్లమ్ బట్టి మీకు నేను అసలు ఏంటి సొల్యూషన్స్ వస్తున్నాయి, యూనివర్స్ ఈ ఎలిమెంట్ రూపంలో ఏం మనకి చెప్పాలనుకుంటుంది అనేది అయితే మనం చూద్దాం. సో డోంట్ మిస్, ఎవరు స్కిప్ చేయకండి. అందరూ కూడా రీడింగ్‌ని థరోగా ఉండండి. సో యూనివర్స్ రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందరికి అందించండి యూనివర్స్. ఓహ్! ఈరోజు ఫుల్ మూన్ రీడింగ్ ద్వారా వారి మనసులో ఏదైతే కోరికలున్నాయో అవన్నీ కూడా చక్కగా ఫుల్‌ఫిల్ అయ్యి వారు హ్యాపీగా ఉండాలని వారి యొక్క విషెస్‌ని అన్నిటిని కూడా మీకు కన్వే చేయడం జరుగుతుంది యూనివర్స్. వారికి రీడింగ్ ద్వారా మంచి మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. ఫుల్ మూన్ రీడింగ్ అంటేనే ఒక స్పెషల్ రీడింగ్. దాంట్లో ఫుల్ మూన్‌లో మళ్ళీ మీకు నేను డార్క్ రీడింగ్ చేస్తున్నాను. డార్క్ రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఫుల్ మూన్ అంటే ఫుల్ బిగ్గెస్ట్ మూన్ అది. అంటే ఫుల్‌గా చంద్రుడొస్తాడు. చంద్రుడు అంటే మీకు మనఃకారకుడు. అంటే మనశ్శాంతికి, మెయిన్‌గా మనశ్శాంతికి కారణం చంద్రుడు. సో, ఇట్లాంటి డే అనేది మనం ఏంటంటే అన్నిటికి కూడా మనం ఏది హ్యాపీగా ఉండాలన్నా, మనం హ్యాపీనెస్ అంతా మన మనసులోనే ఉంటుంది. సో, అట్లాంటి హ్యాపీనెస్ ఇచ్చే ఫుల్ మూన్ రోజు మనం రీడింగ్ కరెక్ట్‌గా తీసుకుంటే కరెక్ట్‌గా అన్నీ అబ్బా! కింగ్ ఆఫ్ కప్స్ మీరందరికీ మళ్ళీ నేను చెప్తున్నాను. కార్డ్స్ కనిపించలేదు అని టెన్షన్ పడకండి. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్‌ని కూడా మీకు చూపించి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నైట్ ఆఫ్ పెంటికల్స్, ది డెవిల్, 9 of Pentacles, 8 of Wands and 4 of Pentacles. Five of Pentacles, Page of Wands. Bottom of the deck, 4 of Sword Energy. ఎట్లా ఉందంటే ఏదో ఒక నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నారు. అంటే ఏదో ఒక విషయంలో మీకు అట్లాంటి సిట్యుయేషన్స్ మీకు ఉన్నాయి. అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు. లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇట్లాంటి వాటిలో ఏదో ఒక విషయంలో కొంతవరకు ఆలోచిస్తున్నారు. నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారనేది ఇక్కడ తెలుస్తుంది. సో, కార్డ్స్ అయితే ఆల్రెడీ సెట్ చేశాను. నెక్స్ట్ అందరూ కూడా బిలీవ్ చేయండి. అందరూ మీ ఒపీనియన్స్ అన్నీ మంచిగా షేర్ చేస్తున్నారు. సో, ఐయామ్ హ్యాపీ. మీరందరూ హ్యాపీగా ఉండాలి. మీరు హెల్తీగా ఉండాలి. మీరు మంచిగా అన్నిట్లోనూ సక్సెస్ సాధించాలి. సాధిస్తారు కూడా. సో, గివ్ అవే గురించి నేను రేపటి వీడియోలోని మాక్సిమం రేపు అనౌన్స్ చేస్తాను. అందరూ కూడా పేషెన్స్‌తో ఉండండి. కొంచెం అర్థం చేసుకోండి. సో, ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. సో, పర్సనల్ రీడింగ్స్ కోసం నన్ను వాట్సాప్‌లో అప్రోచ్ అవ్వండి. సేమ్ డే మీకు రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మీరు పే చేసిన తర్వాత నేను ఆ డే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, మీకు ఫోన్‌లోనే మీరు కాల్‌లో ఉండంగానే రీడింగ్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేయడం జరుగుతుంది. సో, లవ్ ది ఆన్సర్. ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ కానీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి విధంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం, మీకు అలాంటి మంచి ఆన్సర్ రావడం అయితే మీకు జరుగుతుంది అనేది ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి. సో,
అట్లాంటి ఆన్సర్స్ అట్లాంటివన్నీ కూడా మీకు రీడింగ్‌లో వస్తాయి అనేది యూనివర్స్ తెలియజేస్తుంది. సో, ఇప్పుడైతే చూద్దాం. ఇంకా యూనివర్స్ మీ లైఫ్‌లో ఎట్లాంటి చేంజెస్ ఇస్తుంది. ఈ ఫుల్ మూన్ రీడింగ్ ఏ విధంగా ఉంటుంది మీకు అనేది. హ్యాపీగా ఉండండి. ముందు ఫ్రీగా ఉండండి. చక్కగా బిలీవ్ చేయండి. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నారక్క అని అనుకోవచ్చు. మీరు ఎంతైతే బిలీవ్ చేస్తారో అంత మీ ఏదైతే రాత ఉంటుందో మీ తలరాత అదంతా కూడా తిరగబడుతుంది చక్కగా. మనం ఎప్పుడైతే కర్మస్ అన్నీ కూడా కరిగిపోతాయి. ఏదైతే బ్యాడ్ కర్మస్ ఉంటాయో అవన్నీ కరిగిపోతాయి. మీరు మంచిగా ఉంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చే ఫలితాలు కూడా అంత మంచిగా ఉంటాయి. అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా మీ చుట్టూ అరేంజ్ చేస్తుంది యూనివర్స్. సో, అందుకే నేను పదే పదే సార్లు మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి, పాజిటివ్‌గా ఉండండి, బిలీవ్ చేయండి అని అట్లా చెప్తూ ఉంటాను. సో, వాటన్నిటిని కూడా మీరు పాజిటివ్‌గా తీసుకోండి. ఏంటి ఈమె ఎప్పుడు చూసినా ఇట్లనే చెప్తుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఒక్కటే ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అయిందో మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది వన్స్. సో, అందుకనే మనం ఏదిస్తే మనకి నేచర్ అదే తిరిగిస్తుంది. మనం ఒకరికి సహాయం చేస్తే అది పదింతలై మనకి వస్తుంది. ఏదో ఒక రూపంలో మనం కష్టకాలంలోనో, మనకి ఏదైతే ఉందో బ్యాడ్ కర్మస్ పాతవి ఏవైతే ఉన్నాయో ఆ కర్మస్ కరగడంలోనో మనకి హెల్ప్ అనేది జరుగుతుంది అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ మీకందరికీ తెలుసు. మీరందరూ బాగా తెలివిగానే ఉంటారు. కానీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీగా నేను చెప్తున్నాను మీకది. సో, ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. చూద్దామండి. ఏమేం కార్డ్స్ వచ్చినాయి మనకి. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఇన్‌కంప్లీట్స్. ఓకే. మీకు చూపించాలి కదా! కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఇన్‌కంప్లీట్స్. మీరు ఏ ఏదైతే ఇన్‌కంప్లీట్స్ ఉన్నాయో అవి సక్సెస్‌ఫుల్‌గా ఇక మీదట మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇన్‌కంప్లీట్స్ అంటే మీ లైఫ్‌లో ఏదైతే లోటు అనేది ఉందో ఆ లోటునంతటిని కూడా మీరు భర్తీ చేసుకోగలుగుతారు. ఆ లోటునంతటిని కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. కానీ మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మీరు ఎక్కువగా మీరు ఏదైతే మాది అనుకుంటున్నారో దాన్ని ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోగలిగిన ఆ మైండ్ సెట్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందిస్తుంది. అంటే ఏదైతే ఇప్పుడు కెరియర్ పరంగా కానీ, లేకపోతే ప్రొఫెషనల్‌గా కానీ, మాకింకా సక్సెస్ రాలేదు. మేమింకా ఇన్‌కంప్లీట్ వేలోనే ఉన్నాం. మొత్తం అంతా మాకు కోరుకున్నట్లుగా లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, సో, వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ అయితే యూనివర్స్ పంపించిందండి. సో, ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్నంతటిని కూడా మీరు ఫుల్‌ఫిల్ చేయగలుగుతారు. ఆ ఇన్‌కంప్లీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది. సో, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీరు ఏదైతే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే కార్డ్స్‌లో డెక్‌లో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీకు ఏం మెసేజెస్ ఇస్తుందంటే యూనివర్స్ మీరు ఒక కింగ్ ఎట్లా అయితే మంచిగా ఒక మంచి పొజిషన్‌లో ఉంటారో అట్లా ఉంటారు. మీ పొజిషన్ అట్లా మారబోతుంది. ఆ విధమైన డెసిషన్స్ కానీ, ఆ విధమైన ట్రాన్స్‌ఫర్మేషన్ కానీ మీ లైఫ్‌లో జరగబోతుంది. ఫుల్ మూన్ ఎనర్జీస్ మీకు ఆ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ చూస్తే రీడింగ్ చూసే వాళ్ళలో ఎవ్వరిలో ఒకరికి ఈ రీడింగ్ అయితే రెజొనేట్ అవుతుంది. సో, మీరు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి గైస్. ఎందుకంటే చెప్తున్నాను ఎవరో ఒకరికి రెజొనేట్ అవుతుంది కాబట్టే రీడింగ్ ఇంత యాక్యురేట్ రీడింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, మీకు గనక రెజొనేట్ అవ్వకపోతే వేరే వేరే ఏమైనా కార్డ్స్ వస్తాయి. ఈ కార్డ్స్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు కదా! తీసేంత వరకు నాకు కూడా తెలీదు. సో, అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏంటంటే మీ రీడింగ్‌లో ఏదైతే మీ మనసులో ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో వాటిని ఫుల్‌ఫిల్ చేయడానికి యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో అందిస్తుంది. డివైన్ మెసేజెస్ ఇవన్నీన. మీరెవరైతే కెరియర్‌లో నాకు ఎదుగుదల లేదు, ప్రొఫెషనల్ లైఫ్‌లో నాకు ఎదుగుదల లేదు, నేను డబ్బులు సంపాదించుకోవడంలో నాకు ఎదుగుదల లేదు. ఇక్కడ ఇన్‌కంప్లీట్ అనే ఒక కార్డ్ అయితే మనకొచ్చింది. అంటే ఇన్‌కంప్లీట్‌గా నేను ఉండిపోతున్నాను. నేను ఎందులోనూ సక్సెస్ సాధించట్లేదు అని ఎవరికైతే ఫీల్ ఉందో వాళ్ళ లైఫ్‌లో కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరేదైతే కోరుకుంటున్నారో ఫుల్‌ఫిల్‌మెంట్‌ని మీరేదైతే కోరుకుంటున్నారో, మీరెలాంటి ఆహ్, మంచి కేపబిలిటీని కోరుకుంటున్నారో, మీరెలాంటి అచీవ్‌మెంట్స్‌ని కోరుకుంటున్నారో, అవన్నీ మీ లైఫ్‌లో జరుగుతాయి. మీ లైఫ్‌లో తొందరగానే అట్లాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతుంది. ఒక కింగ్ పొజిషన్ అంటేనే ఇంక మనం చెప్పక్కర్లేదు. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా అంతకంటే ఎక్కువ ఏముంటుంది ఎంపరర్ ఇంకా అంతే. సో, అట్లాంటి కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఎవరికైతే
మనం ఇప్పటి వరకు కెరియర్ మాట్లాడుకున్నాం. కెరియర్‌లో మీకు పీక్ స్టేజ్ ఉంటుంది. ఇంకొకటి హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యి ఎవరికైతే ఆరోగ్యం బాగోట్లేదక్క, లేకపోతే హెల్త్ బాగోట్లేదు, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. మేము ఎంత చేస్తున్నా కూడా మా హెల్త్ రికవరీ అవ్వట్లేదు, ఫుల్‌ఫిల్‌మెంట్ జరగట్లేదు, ఇన్‌కంప్లీట్‌గానే ఉంటుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ హెల్త్ అనేది రికవరీ అవుతుంది. చక్కగా మీ వెల్త్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రికవరీ అవుతాయి. మీరు కష్టపడిన దానికంటే మీరు ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే మంచిగా మంచి జాబ్ వస్తుంది. లేదు మీరు అనుకున్న దానికంటే మంచిగా మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంది యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో. కింగ్ ఆఫ్ కప్స్ మీరు కోరుకున్నట్లు చక్కగా మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటిని చేజిక్కించుకోగలుగుతారు. ఇన్‌కంప్లీట్ అనేది మీ మనసులో ఉంది. నాకు ఇన్‌కంప్లీట్ ఏది కంప్లీట్ చేయలేకపోతున్నానని మీ బాధ ఏదైతే ఉందో అది తీరబోతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, ఎవరికైతే రిలేషన్‌షిప్ వైస్ ఎమోషనల్ కనెక్షన్స్‌లో చూద్దాం. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మేము బాగా వీక్‌గా ఉన్నాం. ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది మా ఎమోషనల్ కనెక్షన్స్ ఇక్కడ చూసారా? ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది మా ఎమోషనల్ కనెక్షన్స్. అంటే మీరు ఎఫర్ట్ పెడుతున్నారు కానీ మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీకు ఎలాంటి ఆహ్, వాళ్ళ సైడ్ నుంచి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నట్టు మీకు అనిపించట్లేదు. కొన్ని సినారియోస్‌లో సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉంటారు. కొన్ని సినారియోస్‌లో ముందు బాగా ఉండి ఇప్పుడేమో వేరే వాళ్ళ అట్రాక్షన్‌లో ఉంటున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. హ్మ్. మేము అనుకున్న రిలేషన్ ఇది కాదు. మేమింకా మంచి రిలేషన్ కోరుకున్నామక్క. కానీ మాకిట్లాంటి రిలేషన్ దొరుకుతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో, మీ యొక్క రిలేషన్‌షిప్‌లో మీరు ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు కింగ్ లాగా అంటే మీరు మంచిగా మీ కోరుకున్నటువంటి విధంగా మీకు ట్రాన్స్‌ఫర్మేషన్స్ మీకు మార్పులైతే జరగబోతున్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే మీకేదైతే బాధలున్నాయో, ఏవైతే పెయిన్ అనుకుంటున్నారో అట్లాంటి హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ కానీ, ఏవైతే మీరు కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ హీల్ అయ్యి, మీరు కోరుకున్నది మీరు పొందగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసారా? నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ సూన్ అంట. అతి తొందరలోనే చూసారా? బాబు నేను చెప్పడం గాదు ఇక్కడ మీరే చూసుకోండి. టూ సూన్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. మీకు కనిపించాలని కార్డ్స్‌ని కూడా నేను ముందుకు తెచ్చి స్క్రీన్ ముందే పెడుతున్నాను. సో, మీరు అర్థం చేసుకోండి. అసలా ఎంత మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ మీకు యూనివర్స్ చెప్తుందంటే టూ సూన్ అంట. అంటే ఎక్కువ రోజులు మీకేమి అవసరం లేదు. మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో సీరియస్‌గా మీకేదైతే కావాలి అనుకుంటున్నారో అదంతా మీకు సీరియస్‌లీ మీరు ఏదైతే అడుగుతున్నారో అంటే కాలక్షేపంగా నాకిది కావాలి, నాకు కారు కావాలి, నా బంగ్లా కావాలి, నాకు పెద్ద విల్లా కావాలి ఇట్లాంటివి కాదు. సీరియస్‌గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అతి తొందరలోనే మీ దగ్గరికొస్తాయి. బిలీవ్ చేయండి. నమ్మకంతో ఉండండి. మీ కమిట్మెంట్ అనేది మీకు ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇక్కడ క్లియర్‌గా వచ్చిన కార్డ్ ఇది అసల. టూ సూన్ చాలా చాలా తొందరలోనే ఇవన్నీ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతాయంట. మీరేదైతే సీరియస్‌గా అడుగుతున్నారో యూనివర్స్‌ని అవి మాత్రం. మీరు సీరియస్‌గా దేంట్లోనైతే ఫీల్ అవుతున్నారో అవి మాత్రం చక్కగా ఫుల్‌ఫిల్ అవుతాయని యూనివర్స్ చెప్తుందండి. సో, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎలా అంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరేదైతే కోరుకుంటున్నారో ఫైనాన్షియల్ స్టేటస్‌లో చూద్దాం. డబ్బుల పరంగా, మీ కెరియర్‌లో జాబ్ రిలేటెడ్‌గా మీ ఏదైతే బిజినెస్ రిలేటెడ్‌గా లేదు హెల్త్ రిలేటెడ్‌గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే నాకు స్ట్రాంగ్‌గా కావాలి అనుకుంటున్నారో దానికోసం మీ జర్నీ అయితే చాలా సీరియస్‌గా ముందుకు వెళ్తుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. టూ సూన్‌లో మీకదే వచ్చింది. సీరియస్‌గా మీరు దేనికోసమైతే అన్వేషిస్తారో, అలాంటిది మీకు చేతికి దక్కుతుంది. మీ అన్వేషణ ఫలిస్తుంది. మీరు కోరుకొని దేనికోసమైతే ముందుకు వెళ్తారో, అది మీకు యూనివర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా సీరియస్‌గా మీరు ఏదైతే దేనికోసమైతే స్టెప్ వేస్తారో, కానీ ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తుంది. మీరు స్టెప్ వేయడం అయితే 100% జరుగుతుంది. మీరు ముందుకు వెళ్ళడం, మీ యొక్క అచీవ్‌మెంట్స్ కోసం మీరు స్ట్రాంగ్ డెసిషన్‌తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కార్డ్ కూడా అదే. ఎలా అంటే టూ సూన్ మీరేదైతే మీ ఫుల్‌ఫిల్‌మెంట్స్ కావాలి అనుకుంటున్నారో, కమిట్మెంట్ కావాలి అనుకుంటున్నారో, అవన్నీ కూడా అర్లీగా మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతాయట. జాగ్రత్తగా టూ సూన్ అంటే చాలా చాలా తొందరగా. ఇంకంతకంటే ఏం చెప్తుంది యూనివర్స్ అంతా క్లియర్‌గా ఇచ్చింది. ఓకే. ది డెవిల్ అండ్ టాలరేటింగ్ అబ్యూస్ అంట. ఈ ఈ వే ఏదైతే ఉందో మీరు వెళ్ళిన దారి, ఇక ఇక్కడ మనం ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ అవే చెప్పుకున్నాం కదా! హ్మ్. ఎమోషనల్ కనెక్షన్స్‌లో కూడా అంతే. మీరేదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్స్‌ని
మీరు స్ట్రాంగ్‌గా ఏది కావాలి, నాకిది కావాలి యూనివర్స్, నేనింత ఎమోషనల్‌గా నేను ఈ పర్సన్‌కి ఇంత కనెక్ట్ అయినా నాకు ఆ పర్సన్ కనెక్ట్ అవ్వట్లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు సీరియస్‌గా దేని గురించైతే బాధపడుతున్నారో, ఆ బాధ అనేది చాలా ఎర్లీగా మీకు అది క్లోజ్ అవుతుంది. దాని తాలూకా ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తొందరగా పోతుంది. మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీరు పొందుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. డివైన్ మెసేజెస్ ఇవన్నీన. ఇక్కడ చూడండి టాలరేటింగ్ అబ్యూస్ అండ్ ది డెవిల్ 2 కార్డులు అసలు ఎట్లా వచ్చినియి అంటే, అసలు ఎలా యూనివర్స్ ఎలా కనెక్ట్ చేస్తుందో నాకిప్పటికి అసల ఆహ్, చాలా ఇదిగా ఉంటుంది. వస్తున్నాయి అంతే రీడింగ్‌లో. ది డెవిల్ ఇప్పుడు ఏదైతే మీరు జర్నీ మీరు కావాలి అనుకున్న దానికి మీరు సీరియస్‌గా ఎలా అయితే ముందుకు వెళ్తారని చెప్తున్నామో, వెళ్ళే వేలో మీకు చాలా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేద్దామని చూస్తారు కొందరు. లేదా సిట్యుయేషన్స్ అట్లా క్రియేట్ అవుతా ఉంటాయి. ఎలా అంటే మీరొక ఇన్‌స్టంట్ మీద మీరు మంచిగా జాబ్ ఇది నా కెరియర్ మంచిగా వచ్చింది ఆపర్చునిటీస్ నాకు అక్కడ ఒక మంచి జాబ్ ఉంది. నేను వెళ్తున్నాను అనే టైంలో అక్కడ మిమ్మల్ని ఎవరో ఒకరు డిసప్పాయింట్ చేయడానికి తయారవుతారు. లేకపోతే అక్కడ ఎవరో ఒకరు, నీ పర్సనాలిటీ ఏంటి ఇలా ఉంది? లేకపోతే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ఇలా ఉన్నాయి? లేకపోతే నువ్వసలు ఆ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఉందా నీకు? లేకపోతే నువ్వు డబ్బులు ఎంత సంపాదిస్తావా? నేను ఇంత సంపాదించాలని ఎవరికైనా చెప్పారనుకోండి. వాళ్ళెలా ఉంటారంటేనంట, ఇంత సంపాదన నీకు అత్యాస కదా! ఇంత సంపాదించాలనుకుంటున్నావా? అన్నట్లు మాట్లాడతారు. లేకపోతే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎంతో అసలు నీ టాలెంట్ ఎంతో నీకు తెలుసా? నువ్వు వెళ్ళే దారేంటో తెలుసా? అని ఇట్లాగా మిమ్మల్ని అబ్యూజ్ చేయాలని చూస్తారు. అట్లాంటి డెవిల్ ఎనర్జీ వేసుకొనున్నారు పర్సన్స్. అట్లాంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనేది యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని మీరు జాగ్రత్తగా థరోగా క్యాచ్ చేయండి ఇక్కడ. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎట్లా ఉన్నాయంటే, ఎవరైతే రిలేషన్‌షిప్ వైస్ మాట్లాడుకుందాం. ఇప్పుడు హెల్త్ పరంగా కూడా మాట్లాడుకుందాం. హెల్త్ వచ్చేసరికి మీరు మీ హెల్త్ సరిగ్గా లేదు, లేదా మేము హెల్త్ కోసం మేము ఏదైనా మెడిసిన్ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా మెడికేషన్స్‌లో కానీ, మెడిటేషన్‌లో కానీ మేము ముందుకు వెళ్ళాలి అనుకున్న టైంలో, ఇంకా నీ హెల్త్ ఇంకా బాగుపడదు. ఎన్ని ఏస్తున్నావు, ఎప్పటినుంచో ఇట్లానే ఉన్నావు. దీనికి ఇంత ఇంకా రికవరీ అనేది చాలా కష్టమేమో. లేకపోతే ఇట్లా ఏదో ఒకటి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, లేకపోతే దీనికి మెడిసిను సెట్ అవ్వదేమో ఇట్లాంటివి. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని అబ్యూజ్ చేయాలని, మిమ్మల్ని డీమోటివేట్ చేయాలని, నెగెటివ్ పవర్ ఎప్పుడైతే ఎనర్జీస్ కనబడుతున్నాయో అట్లాంటివి చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి అని యూనివర్స్ చెప్తూ ఉంటుంది. ఈ మెసేజెస్ రూపంలో, డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందిస్తుంది. సో, అలర్ట్‌గా ఉండండి. ఎంతైతే మీ లైఫ్‌లో మంచి ఉంటుందో, మంచి ఎక్కడైతే ఉంటుందో, మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్కడైతే ఉంటుందో, అక్కడే చెడు ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. నార్మల్ పీపుల్ దగ్గరికి అట్లాంటివి వెళ్ళవు. ఎవరి దగ్గరైతే స్పెషల్ క్వాలిటీస్ స్పెషల్‌గా ఉంటుందో, అక్కడికే అవన్నీ చేరుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఎట్లాంటి వాళ్ళంటే, ముందుకెళ్ళిపోతారేమో, గెయిన్ అయిపోతారేమో, మంచిగా స్థిరపడిపోతారేమో, ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. అదే నార్మల్‌గా ఉన్న వాళ్ళని ఎవ్వరు వీడు ఇంకెక్కడేలే ఇంకేం చేయలేరు అన్నట్టు ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే చూసారా పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు. నిండా పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అని. ఎప్పుడైతే ఒక చెట్టు కాయలు కాసి పళ్ళు కాస్తుందో వాటికి అందరూ ఎగబడతారు. అట్లని ఇక్కడ ఉంటుంది. ఎవరైతే మంచి టాలెంటెడ్ ఎవరైతే వాళ్ళ టాలెంట్స్‌ని ప్రూవ్ చేసుకొని ముందుకెళ్తున్నారో, ఎవరైతే హ్యాపీ వైపు ముందుకు వెళ్ళిపోతున్నారో వాళ్ళని ఆపేయాలన్నట్టు ఉంటుంది. ఈ నెగెటివ్ ఎనర్జీస్ అన్నీన. సో, ఇది హెల్త్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా, బిజినెస్ పరంగా ఇట్లా ఉంటుంది. సో, ఇంకా ఎలా అంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో చూద్దాం. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు మీ పార్ట్నర్ ఎయిమ్ కోసం వాళ్ళని ఎలా అయినా వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళు మీతో కరెక్ట్‌గా ఉంటారు అన్న వేలో ఎట్లా ఉంటుందంటే హ్మ్. వాళ్ళకి ఒక అబ్యూస్ అంటే ఆహ్, ఈ రిలేషన్‌షిప్ అసల రాంగ్ రిలేషన్‌షిప్. ఈ రిలేషన్‌షిప్ అసలు మంచిది కాదు. లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్ ఏంటి ఇలా ఉంది? అసలు మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇట్లాంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తారు. లేదు. మీ పార్ట్నరే ఎట్లా చెప్తారంటే, నీతో ఉండడం వల్ల నాకు కొంత మనశ్శాంతి లేదు. లేకపోతే నీకంటే వాళ్ళతో మాట్లాడితే నాకు కొంచెం మెంటల్ పీస్ దొరుకుతుంది. నీతో ఉండడం వల్ల మనశ్శాంతి దొరకట్లేదు. లేకపోతే నువ్వు నన్ను బాగా ఎక్కువ డిస్టర్బ్ చేసేస్తున్నావు. లేకపోతే నీ వల్ల నాకు టైమ్ వేస్ట్ అయిపోతుంది. నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉండడమేనా? అని ఎప్పుడు చెప్తారు ఇవన్నీనా?
అంత కనెక్ట్ అయిపోయి అంత మంచిగా ఉన్న టైంలో అలాంటివన్నీ చెప్తా ఉంటారు. అంటే మీ మెంటల్‌గా హెల్త్ ఏదైతే మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో వాటిని దెబ్బతీయడమే ఈ యొక్క డెవిల్ పవర్ యొక్క ఉద్దేశం. సో, అట్లాంటివి చెప్తూ ఉంటారు. అట్లాంటి టైంలో మీరు చాలా చాలా పెయిన్ అనేది పడుతూ ఉంటారు. డోంట్ వరీ అని చెప్తుంది యూనివర్స్. ఎందుకు చెప్తుందంటే, ముందుగానే మీకు ఇది వచ్చిందంటే మీరు అలర్ట్‌గా ఉండండి. మీరు జాగ్రత్తలు తీసుకోండి. సో, మీరు అలాంటివి వచ్చినప్పుడు మీరేం బెదిరిపోవక్కర్లేదు. అవన్నీ వస్తుంటాయి గాలికి, మళ్ళీ అవన్నీ సైడ్ అయిపోతూ ఉంటాయి. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ లేపోతే థర్డ్ పార్టీని తీసుకురావడం. థర్డ్ పార్టీని తీసుకొచ్చి ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మిమ్మల్ని వాళ్ళైతే మీకంటే బాగా మాట్లాడతారు. వాళ్ళైతే మీకంటే బాగా నవ్వుతారు. లేకపోతే మీతో టైమ్ స్పెండ్ చేస్తే నాకు టైమ్ వేస్ట్ అవుతుంది. వాళ్ళతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇప్పటి వరకు నాకింత ఇంట్రెస్ట్ లేదు. ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. ఏదైతే మనసు మీద దెబ్బలు కొట్టాలో అట్లాంటివన్నీ కొడుతూ ఉంటారు. దానికి మీకు కొంత పెయిన్ అనేది కూడా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎనీవే ఏం పెయిన్ ఉన్నా కూడా మీరేంటంటే వాటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలి అనేది యూనివర్స్ యొక్క డెసిషన్. సో, దానికి యూనివర్స్ ఈ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూసారా? ఎక్స్‌పెక్టేషన్స్. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఇన్ని జరుగుతున్నా కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎలా ఉందో చూడండి. అంటే హ్యాపీ మూమెంట్స్‌ని చూపిస్తున్నాయి. ఎట్లా అంటే మీరు ఇన్ని జరుగుతున్నా అంత డీమోటివేట్ చేస్తున్న మిమ్మల్ని, అంత మిమ్మల్ని ట్రబుల్ చేయాలని చూస్తున్న, అంత మీ మనసు మీద దెబ్బలేయాలని చూస్తున్న, అంత మీ కెరియర్‌లో దెబ్బలు పడాలని చూస్తున్నా, మీ బాధ అయితే ఉంటుంది. కానీ మీలో పట్టుదల అయితే విడవరు. మీరంత స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉంటారు. అంత స్ట్రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు మీరిట్లా. ఇట్లా చూడండి ఎలా ఉంటుందంటే ఎక్స్‌పెక్టేషన్స్ మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. లేదు కెరియర్ పరంగా చూసుకుంటాం. లేదు వీళ్ళంతా చెప్తుంది రాంగు. నాకు చాలా టాలెంట్ ఉంది. నేను నా కెరియర్‌లో ముందుకు వెళ్ళగలను. నేను నా సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని నేను లీడ్ చేయగలను. నేను నా బిజినెస్‌ని నేను చక్కగా హ్యాపీగా ముందుకు నడిపించగలను. నేను ఏదైతే అనుకుంటున్నానో దాంట్లో నేను సక్సెస్‌ని పొందగలను అని మీ మనసైతే చెప్తుంది. అట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ మీలో ఉన్నాయి అనేది యూనివర్స్ ఇస్తుంది. ఇక్కడ నేను చెప్తున్న మెసేజెస్ కాదు ఇవన్నీ. యూనివర్స్ ఇచ్చే కార్డ్స్‌ని నేను డిస్కార్డ్ చేస్తున్నాను. అలానే ఆహ్, మీకు అనుకున్నట్టే మీ మనసుకు ప్రశాంతంగా అనిపించే మూమెంట్స్ అన్నీ జరుగుతా ఉంటాయి ఇక్కడ. 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటేనే ఒక హ్యాపీనెస్. ఎలా అంటే మానసికంగా హ్యాపీనెస్. మీరు కోరుకున్న ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అంటే మీరు ఎంత హ్యాపీగా ఎప్పుడు ఉండగలరు? మీరు కోరుకున్నవన్నీ. అటు హెల్త్ పరంగా ఎవరైతే డిస్టర్బ్ అయ్యారో వాళ్ళకి కూడా మీ మీద మీకే ఒక కాన్సంట్రేషన్ వస్తుంది. లేదు వీళ్ళంతా చెప్తుంది అబద్ధం. నాకేమంత పెద్దగా ఏమి జరగలేదు. నేను మంచిగానే ట్రాన్స్‌ఫార్మ్ జరుగుతుంది నాలో. మంచిగా నేను కోలుకుంటాను, రికవరీ అవుతానని మీలో మీకు ఒక ధైర్యం వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే వెల్త్ పరంగా, డబ్బుల పరంగా నా బిజినెస్ మంచిగా అవ్వదని ఇలా డీమోటివేట్ చేస్తున్నారు. లేకపోతే ఈ జాబ్‌కి నేను సెట్ అవ్వనని డీమోటివేట్ చేస్తున్నారు. ఇట్లా ఎవరైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏమి కంగారేం లేదన్నట్లు మీకు తెలుస్తుంది. లేదు ఇదంతా అబద్ధం. నా మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నేను ఎక్స్‌పెక్ట్ చేసుకున్నది రాంగ్ అవ్వదు. నేను చాలా టాలెంటెడ్. సో, నేను మంచిగా ముందుకు వెళ్ళగలను అని మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయట. ఆ ఉండే విధంగానే ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఎలా అంటే ఫైనాన్షియల్‌గా డబ్బు పరంగా చక్కగా మీరు సంపాదించుకోగలుగుతారు. నెక్స్ట్ వెల్త్ పరంగా అంటే హెల్త్ పరంగా అంటే ఆరోగ్యరీత్యా కూడా రికవరీ అవుతారు. ఇక ఎమోషనల్ కనెక్షన్స్ చూద్దాం. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా, లేదా థర్డ్ పార్టీ మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా, లేకపోతే మీ సరౌండింగ్స్‌లో వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా, మిమ్మల్ని ఎంత డీమోటివేట్ చేయాలని చూసినా, మిమ్మల్ని బాగా మీ మనసు మీద ఎన్ని దెబ్బలేయాలని చూసినా మీకెట్లా ఉంటుందంటే, లేదు నేను నమ్మిన సిద్ధాంతం నాకు రైటే చెప్తుంది. నేను హార్ట్‌ఫుల్‌గా నా సోల్‌మేట్ అనుకున్నాను. వీళ్ళతో నేను హ్యాపీగా ఉండగలను అని మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయట. ఆ విధంగానే మీకు ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఎట్లా అంటే మీరేదైతే అనుకుంటున్నారో ఆ విధంగా నెమ్మదిగా మీ పర్సనల్ లైఫ్‌లో మీరు హ్యాపీనెస్‌ని పొందుతారు. మిమ్మల్ని మీరు మో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు హ్యాపీనెస్ ఇచ్చే విధంగా అంటే మానసికంగా, మెంటల్‌గా మీరు సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉంటేనే ఈ సింబల్ కనిపిస్తుంది. అట్లాంటి పీస్‌ఫుల్‌నెస్ మీకు దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో, యూనివర్స్ నుంచి
అట్లాంటి రైట్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. అట్లాంటి రైట్ మెసేజెస్‌ని పంపించింది యూనివర్స్. నెక్స్ట్ చూద్దాం. ఈ 7 ఆఫ్ వాండ్స్ అండ్ వాల్యుయబుల్. ఓహ్! మీరు మీ కెరియర్‌లో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మీ ముందుకొస్తున్నాయంట. వస్తాయి. మీరెంత హ్యాపీగా చూసారా ఇక్కడ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ మీకు జరగబోతున్నాయి. మీ లైఫ్‌లో ఏదైతే మీరు నాకిది వాల్యుబుల్, నాకీ జాబ్ వాల్యుబుల్, లేకపోతే నాకిది ఆహ్, నా కెరియర్ వాల్యుబుల్, లేకపోతే నా హెల్త్ వాల్యుబుల్, నా ఆరోగ్యం వాల్యుబుల్, ఏదైతే నా బిజినెస్ ఉందో అది నాకు వాల్యుబుల్. ఇదంతా నేను పొందాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటివన్నీ మీ లైఫ్‌లో చూస్తారు. అట్లాంటి చేంజెస్ అన్నీ మీ లైఫ్‌లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో, 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో మీరు వీటన్నిటి కోసం మీరు ఎక్కడ ఆగకుండా మీ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో కెరియర్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, వెల్త్ గురించి కానీ లేకపోతే మీ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నారో వాటన్నిటిని కూడా ఎక్కడ స్టాప్ చేయకుండా మీ ఎఫర్ట్స్ అన్నీ యాక్షన్ రూపంలో పెడతారట. అట్లా పెట్టడం కూడా ఎలా ఉంది? ఆల్‌మోస్ట్ ఆల్ మీరు రీచ్ అయిపోతారు. ఎక్కడ ఇంకా ఎక్కడో 100 రీచ్ అవ్వాల్సినోళ్ళు 20 లోనే ఉన్నారని కాకుండా 80% రీచ్ అయిపోయి మీరు మీ హ్యాపీనెస్‌ని మీకు పొందడానికి అన్ని ట్రయల్స్ మీరు చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఎంతమంది ఎన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా కూడా మీరు చూసారా ఎంత మంచిగా ఆలోచించుకుంటా మీలోనే ఉంది మీ శక్తి అంతా అనేది మీరు గుర్తించండి. ఇక్కడ అందుకనే యూనివర్స్ ఇస్తుంది పాస్ట్ ట్రామా అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. పాస్ట్‌లో ఏదైతే జరిగిందో, పాస్ట్‌లో ఏదైతే మీరు అనుభవించారో, మీరు ఏదైతే ఇట్లా జరిగింది, నాకు ఇట్లా మంచిగా అయింది. మంచి ఇన్సిడెంట్స్ కానీ, బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ, ఇవన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎంత పై పొజిషన్‌కెళ్ళిపోయినా, ఎంత మంచిగా మన లైఫ్ లీడ్ అవుతున్నా కూడా, మనం కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. అరే! ఆ పలానా రోజు అలా జరిగింది. పలానా రోజు ఇట్లా అన్నారే, లేకపోతేనేమో ఎమోషనల్‌గా నేనింత కనెక్ట్ అయిన పలానా రోజు నన్నలా డిస్టర్బ్ చేశారే, లేకపోతే నేను నమ్మాను కానీ వాళ్ళు నన్నలా అన్నారే, నేను అన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను కానీ వాళ్ళ సైడ్ నుంచి నన్నిట్లా అన్నారే అని నెగెటివ్ గుర్తు చేసుకుంటారు. అలా పలానా రోజు నన్నలా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. నేను వాళ్ళు నాకలా హెల్ప్ చేశారు. లేకపోతే వాళ్ళు నన్ను ఇట్లా మంచిగా నన్ను పుష్ చేశారు. ఇట్లాంటివి గూడా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ గుర్తు చేసుకోవడమే చాలా చాలా మీ లైఫ్‌కి ఒక టర్నింగ్స్ అనేది యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే మర్చిపోతే మనం మంచి మర్చిపోయి, చెడు మర్చిపోయి మనం ఇప్పుడున్నది ప్రెజెంటే మన లైఫ్ అనుకుంటే మన డెసిషన్స్ రాంగ్ అయిపోతాయట. సో, అందుకని దేన్ని గూడా మర్చిపోవద్దు. దేన్ని గూడా అన్నిటిని మెమరబుల్‌గా ఉంచుకోండి. ఉంచుకున్నప్పుడే మనం ప్రతి అడుగుని కూడా సక్సెస్‌ఫుల్ వైపు వేయగలుగుతామనేది యూనివర్స్ చెప్తుంది. ఇవన్నీ గూడా మీ లైఫ్‌లో జరిగే ట్రాన్స్‌ఫర్మేషన్స్ మీరు అర్థం చేసుకోండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఫుల్ మూన్ రోజు మీ లైఫ్‌లో ఇంత మంచి చేంజెస్ అన్నీ రాబోతున్నాయి. అసల ఎక్కడైనా ఆ చేంజెస్ మధ్యలో నెగెటివ్స్ కూడా చెప్పింది యూనివర్స్. కానీ ఆ బ్యాడ్ ఇష్యూస్‌ని కూడా మీరు టాలరేట్ చేస్తారు. ఆ బ్యాడ్ ఇష్యూస్‌ని కూడా మీరేంటంటే ఎలా అంటే మీరు కేపబుల్‌గా ఎదుర్కొని మీరు వాటిని పక్కకు తోసేస్తారు అని చెప్తుంది. అంటే మీలో అంత స్ట్రెంగ్త్ ఉందని యూనివర్స్ చెప్తుంది. మీలో తెలియని స్ట్రెంగ్త్‌నే యూనివర్స్ మీకు గుర్తు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీరు ఎటు వెళ్తున్నా కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో, ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీకిష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు మీ ఎయిమ్స్‌ని రీచ్ అయిపోతారు కదా! మీ గోల్స్‌ని రీచ్ అయిపోతారు. మీకు తెలుసు వాట్ ఈస్ వాట్ ఎవరిని ఎక్కడ ఉంచాలనేది మీకు అర్థమైన రోజు. మీ వెనకాతలే గుడ్డిగా ఫాలో అవుతూ మీ వెనకాలే రావడం జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అదే కెరియర్ పరంగా, హెల్త్ పరంగా ఇట్లాంటివి చూసుకున్నట్లయితే ఎవరైతే మిమ్మల్ని డిమోట్ చేశారో అంటే డిమోటివేట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇది చేయలేవు, లేకపోతే ఇది నీకు సెట్ కాదు, లేకపోతే ఈ బిజినెస్ నీ వల్ల కాదు, నీ క్యారెక్టర్‌కి ఇది సెట్ అవ్వదు. ఇట్లాంటివి ఎవరైతే చెప్పారో వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతూ మీ ఎదుగుదలని చూస్తూ మీ వెనకాతలే వస్తూ ఉంటారు అనేది చెప్తుంది యూనివర్స్. సో, చూసారు కదా! ఎట్లా ఉంటుందని. వావ్! డిమాండింగ్ అండ్ ది వరల్డ్. చూసారా? ది వరల్డ్ న్యూ బిగినింగ్. న్యూ కెరియర్, న్యూ జాబ్ ఆపర్చునిటీస్, న్యూ వేలో మీ లైఫ్ ఉండబోతుంది. ఈరోజు ఎంత మంచి డిమాండింగ్. ప్రతి దాన్ని గూడా మీరెట్లా అంటే డిమాండింగ్‌గా ఉంటారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్‌గా అవుతారు మీరు. ఇది నేను చెయ్యాలి. ఎవ్వరిని ఇంకా మీరు ఇది చెయ్యనా వద్దా?
నేను దీనికి సెట్ అవుతానా లేదా కెరియర్‌లో చూసుకుందాం. వెల్త్ పరంగా చూసుకుందాం. అండ్ ఏదైతే ప్రొఫెషనల్‌లో అంటే జాబ్ రిలేటెడ్‌గా, బిజినెస్ రిలేటెడ్‌గా చూసుకుందాం. ఎట్లా ఉంటారంటే ఇది దీనికి నేను సెట్ అవుతానా? మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నాకు ఈ జాబ్ వస్తుందా? రాదా? ఇట్లాంటివి ఏమి టెన్షన్స్ ఉండవంట మీకు. ఎట్లా అంటే ఒక న్యూ బిగినింగ్స్ ఎట్లా అంటే మీ చేతిలో ఆల్రెడీ 2, 3 ఆఫర్ లెటర్స్ పెట్టుకొని మీరు ఇంకా సాలరీని ఇంకా మీరు డిమాండ్ చేసే స్టేజ్‌కి ఎదుగుతారట. అంటే ఆల్రెడీ మీ దగ్గర 1,00,000 సాలరీతో ఒక ఆఫర్ లెటర్ ఉన్నప్పుడు మీరు 1.5K‌కిగా మీరు అడుగుతారు కదా! అట్లాంటి డిమాండింగ్ పవర్స్ మీకొస్తున్నాయి. అట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ చెప్తుంది. సో, అదే బిజినెస్‌లో చూద్దామండి. బిజినెస్‌లో ఎట్లా ఉంటుందంటే, మీరేదైతే మీ బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారో, ఇంకా మీ బిజినెస్‌లో ఇది లేదు అన్నట్టు లేకుండా ఆ! నా ఇంత నా ఏదైతే నా నేను నా ప్రొడక్షన్స్ ఉంటాయో, నా ప్రొడక్ట్ ఏదైతే ఉందో దానికంత డిమాండింగ్ ఉంటుంది. అంత మంచిగా మార్కెటింగ్‌లోకి వెళ్తుంది. దాని గురించి నేనేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్న స్టేజ్‌లో మీరుంటారు. ఆ విధంగా మీరు మంచిగా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు అని మీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంత బాగా జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అదే రిలేషన్‌షిప్ వైస్ చూసుకుందాం. రిలేషన్‌షిప్‌లో కూడా మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారని మీ పర్సన్ మీ వెనకాల ఫాలో అవుతారని ముందే చెప్పాను గదా! ఈ టైంలో మీకు డిమాండింగ్ ఒస్తాయి. అవును. నేను నేను నాకు ఏదైతే నా ఎమోషనల్ కనెక్షన్స్‌లో నేను ట్రూత్‌గా ఉన్నాను. నేను అన్ని ట్రూ ఫీలింగ్సే చూపిచ్చాను. నేను అన్నీ కూడా నాలో ఉన్న నిజమైన ఫీలింగ్స్‌నే చూపిచ్చాను. నిజంగా నేను ఎమోషనల్‌గా నీకు కనెక్ట్ అయ్యాను. సో, నావన్నీ డిమాండింగ్సే ఉంటాయి. నాకు నువ్విలా ఉంటేనే ఇష్టం. నాకు నువ్విట్లా చేస్తేనే ఇష్టం. నువ్వు ఇట్లా ఎవరితోనూ మాట్లాడకుండానే ఉంటేనే ఇష్టం అన్నట్లు మీరు డిమాండ్ చేయగలుగుతారు. ఆ పొజిషన్‌కి వెళ్తారు. ఎందుకంటే మీ పార్ట్నర్ సమ్‌టైమ్స్ ఇక్కడ నెగెటివ్ ఎనర్జీలు చూపించినప్పుడు మనం చెప్పుకున్నాం. వాళ్ళెలా అంటే నీతో ఉంటే నాకు టైము సెట్ అవ్వట్లేదు. నీకంటే వాళ్ళతో మాట్లాడితే నాకు మంచిగా అనిపిస్తుంది. నా పర్సనల్ లైఫ్ నాకుండదా? నా టైం నాకు వద్దా? ఎప్పుడు నీతోనే ఉండాలి. ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ టైం మీకు టర్న్ అవుతుంది. ఎట్లా జరుగుతుందంటే డిమాండింగ్ స్టేజ్‌కి మీరు వెళ్తారు. ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఒక న్యూ వరల్డ్ అంటే ఒక న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. ఓహ్! బర్న్డ్ ఔట్ అండ్ ఫేజ్ ఆఫ్ వాన్స్ చూసారా? స్ట్రాంగ్ అవుతారు. మీ వాన్స్ ఎనర్జీ అంటేనే మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాని యాక్షన్స్ అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో అది కెరియర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్నే మీరు ముందుకు పట్టుకొని మరి సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళగలుగుతారు. దాన్ని సాధించి తీరుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, హ్యాపీగా ఉండండి. మీ మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా జరుగుతుందని ఫుల్ మూన్ రీడింగ్‌లో మీకైతే ఇవ్వడం జరిగింది. సో, అట్లా జరుగుతుంది. ఇక బర్న్డ్ ఔట్ ఎట్లా అంటే మీ ఫీలింగ్స్ విషయంలో మీరెట్లా ఉంటారంటే ప్రతి దాన్ని గూడా ఆహ్, ఇదయిపోయింది. ఇంకా ఇట్లా జరిగిందా నేను దాన్ని పక్కకు పంపించేస్తాను. ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో. మీ పార్ట్నర్ ఏదైనా అంటే లేదు నేను ఇట్లానే ఉంటాను. నేను ఓపెన్‌గానే మాట్లాడతాను. ఎందుకంటే నేను జెన్యూన్‌గా ఉన్నాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నేనిక్కడ కేపబుల్ పర్సన్‌గా ఉన్నాను. నేను ఏదైతే నీకు ఎమోషనల్ కనెక్షన్స్ నేను చూపిస్తున్నానో నేను జెన్యూన్‌గా, నేను ట్రూగా, నేను మంచిగా నేను ఎలాంటి స్వార్థం లేకుండా నీకు ఎమోషనల్ కనెక్షన్స్‌నిచ్చాను. సో, నేను అందుకనే నేను ఏదైనా కూడా నేను చెప్పిందే నేను మంచిగా చేస్తున్నాను. ఎమోషనల్లీ నేను ఏదైతే కోరుకుంటున్నానో అవన్నీ నాకు జరగాలి అన్నట్లు ఉంది మీ లైఫ్‌లో. సో, చూసారు కదా! ఇంత మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీ లైఫ్‌లో జరగబోతుంది. సో, ఇప్పుడైతే మనం హీలింగ్ ప్రాసెస్‌ని చూద్దాం. మీకు నేను రీడింగ్ అయితే చేసేసాను కదా! రీడింగ్ అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ చూసి ఎట్లా ఉంది? మాకు రెజొనేట్ అవుతుందక్క. మాకు ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి. సో, మీకెట్లాంటి రీడింగ్స్ కావాలి అనేది కూడా నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియోని మాత్రం అందరూ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీకిప్పుడైతే ఒక మంచి హీలింగ్ ప్రాసెస్ అయితే నేను చెప్తున్నాను. మీ మనసులో ఎందుకంటే ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీ. సో, ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి. సో, మీరు ఇప్పుడు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్నయితే మీరు జాగ్రత్తగా మీరు మీ మనసంతటిని కూడా ఇక్కడ పెట్టి, నేనేదైతే హీలింగ్ ప్రాసెస్‌ని చేస్తున్నానో దాన్ని మీ ఎనర్జీస్‌కి కనెక్ట్ చేసుకోండి. తప్పకుండా మీకు వెంటనే రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది. ఎవరికైతే మాకు కెరియర్‌లో డెవలప్‌మెంట్స్ లేవు, హెల్త్ బాగోట్లేదు, లేకపోతే ఎమోషనల్‌గా మేము వీక్ అయిపోతున్నామని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా రికవరీ అవుతాయి.
తప్పకుండా బిలీవ్ చేస్తూ యూనివర్స్ మీద మీ అవన్నీ ఏవైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ యూనివర్స్‌కి కన్వే చేస్తూ మీరు మీ యొక్క ఎనర్జీస్ అన్నిటిని కూడా ఇక్కడ కనెక్ట్ చేయండి. సో అందరూ కూడా సో మీ మనసంతా కూడా యూనివర్స్ మీద కనెక్ట్ చేశారు. మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను. చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అన్నీ కూడా మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ కానీ, మీలో ఉన్న ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ హీలింగ్ ప్రాసెస్ ద్వారా మీకు హీల్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఎర్త్ రీడింగ్‌లో చూద్దాం. మీరు మీ ఎనర్జీస్‌ని అన్నిటిని కూడా కనెక్ట్ చేయండి యూనివర్స్‌కి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక బ్లూ స్టోన్. మీ కలర్సే నేను చెప్తాను. సో మీరు చూసుకోండి. 2 బ్లూస్ ఆర్ కనెక్టింగ్. తీసేద్దాం. ఎట్లా ఉందంటే మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఎవ్వరు కూడా మా డిస్టర్బెన్సెస్ అయిపోతున్నాయి. మా ఎమోషనల్ కనెక్షన్స్ కరెక్ట్‌గా లేవు అని ఫీల్ అవుతున్నారో, మీ ఎమోషనల్ కనెక్షన్స్ అన్నీ కూడా మీ పర్సన్‌కి కనెక్ట్ అవ్వబోతున్నాయి. కనెక్ట్ అవుతాయి. ఇక ఎవరైతే మేము కెరియర్‌లో అనుకున్నది రీచ్ అవ్వట్లేదు అనుకుంటున్నారో, అట్లాంటి వారికందరికీ కూడా మీ రీచింగ్ పాయింట్ చూసారా ఇక్కడ? చూడండి. ఇక్కడ మీ రీచింగ్ పాయింట్ అనేది మీ యొక్క ఎయిమ్‌ని క్యాచ్ చేస్తుంది. అంటే మీ ఎయిమ్ మీ రీచింగ్ పాయింట్‌ని చాలా చాలా ఇదిగా క్యాచ్ చేస్తుంది. ఇంకా ఎవరైతే అంటే ఫైనాన్షియల్‌గా డబ్బుల పరంగా ఎవరికైతే ఏదైనా కావాలి అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా కొంచెం మీకు మీ దగ్గరలోని మీ సరౌండింగ్స్‌లోనే మీకు ఎలిజిబిలిటీ అంటే ఒక్కటి కూడా ఇలా తిరగబడి రాలేదు. మీరు ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఇది ప్రతీది కూడా మీకు సరైన పొజిషన్‌లోనే పడింది. అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో, ఇక కెరియర్ ఎమోషనల్ కనెక్షన్స్ అయితే మీకు చేంజెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా డబ్బుల విషయంలో మీకు ఆల్మోస్ట్ మీరు ఫ్లాట్ ఉన్నారు. అంటే మీకు తొందరలోనే మీ చేతికి అమౌంట్స్ రావటం కానీ, ఎవరైతే ఈ అమౌంట్స్ ఇచ్చే విషయంలో ఎక్కడైనా దూరంగా ఉండిపోయిన అమౌంట్స్ కూడా మీ దగ్గరికి రావటం, ఏదైనా వాటి మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని సార్ట్ ఔట్ చేసుకోవడానికి మీకు వేలు పడడం, ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఇంకా ఎవరైనా మీకు ఆహ్, మనసుకు బాగా దగ్గరైన వ్యక్తులతో మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నా, అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఇక్కడ మీరు జరుగుతాయి. అంటే ఆహ్, ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మీ పార్ట్నర్‌తోనే కాకుండా నార్మల్‌గా మీ యొక్క ఎవరైతే మీ రిలేషన్స్‌లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళున్నారో, వాళ్ళని రీచ్ అవ్వటం, వాళ్ళ ద్వారా మీ ఫైనాన్షియల్ స్టేటస్‌ని ఇంకా స్టేబుల్ చేసుకోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతా ఉంటాయి. ఇది చూసారా? ఈ 2 యారోగా పడింది. అంటే ఇట్లా అంటే మీ మీ దృష్టి మీ యొక్క ఏదైతే ఎయిమ్ ఉందో, మీరు ఎమోషనల్ కనెక్షన్‌లో, హెల్త్ విషయంలో ఏదైతే ఎయిమ్ ఉందో, అది స్ట్రెయిట్‌గా కరెక్ట్ వేలోనే వెళ్తుంది. తొందరలోనే మీరు అన్ని ప్లాన్స్‌లోనే తొందరలోనే మీ విషెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది గైస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను రీడింగ్. ఇంకా నేను మీకు ఇట్లాంటి రీడింగ్స్ మంచి మంచి రీడింగ్స్ అయితే చేయాలి అనుకుంటున్నాను. తొందరలోనే అవన్నీ కూడా చేస్తాను. సో రీడింగ్ ఎట్లా ఉంది? మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్ అయితే అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఫుల్ మూన్ రీడింగ్, డార్క్ రీడింగ్ అండ్ మీకు హీలింగ్ రీడింగ్.
సో, మీ ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హీల్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో, అందరికీ కూడా హెల్ప్ చేయడం అనేది మన ఆహ్, ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సిందేం కాదు కదా! మనమేమి డబ్బులిచ్చి చేయాల్సిన అవసరం లేదు. మన నెసెసిటీ అనుకుని మన కర్తవ్యం. సో, అందరికీ మనం షేర్ చేద్దాం. ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా దాన్ని హీల్ చేసుకోగలుగుతారు. ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉంటుందో, ఏదైతే బ్యాడ్ కర్మాస్ ఉంటాయి, ఇట్లాంటివన్నిటిని కూడా నెగెటివ్ థాట్స్‌ని కానీ హీల్ చేసుకొని, ఒక పాజిటివ్ వేలోకి వెళ్ళడానికి అందరికీ ఛాన్స్ ఉంటుంది. మీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఆహ్, అక్యురేట్ టైమ్‌లో జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో, అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.